తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 2 దశాబ్దాలుగా అంటే 20 ఏళ్లుగా నడుస్తున్న అత్యంత సంచలన మార్గదర్శి ఫైనాన్షియర్స్ వివాదానికి సుప్రీంకోర్టులో ఎట్టకేలకు శుభం కార్డు పడింది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ దాఖలు చేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం పూర్తిగా కొట్టేసింది. అంతేకాదు ఈ కేసు దర్యాప్తు చేయడానికి మీరెవరు, ఇది మీ వ్యక్తిగత వివాదంలా ఉంది అంటూ ఉండవల్లిపై సుప్రీంకోర్టు ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. అసలు ఈ మార్గదర్శి ఫైనాన్షియర్స్ కథ ఏంటి? 2006-8 ఈ కాలంలో ఏం జరిగింది? రామోజీరావు సంస్థలపై ఉండవల్లి ఎందుకంతగా పోరాడారు? సుప్రీంకోర్టు తాజా తీర్పుతో ఈ వివాదం ఎలా ముగిసింది? అసలు ఈ కథ ఎప్పుడు మొదలైందంటే అది 2006వ సంవత్సరం. అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో కాంగ్రెస్ నేతగా ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్ మార్గదర్శి ఫైనాన్షియర్స్ సంస్థపై సంచలన ఆరోపణలు చేశారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ అనేది కేవలం ఓ హిందూ అవిభక్త కుటుంబానికి సంబంధించిన సంస్థ అని, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఇటువంటి అన్ఇన్కార్పొరేటెడ్ సంస్థలు ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించకూడదని ఆయన వాదించారు. మార్గదర్శి సంస్థ వేల కోట్ల రూపాయల నిబంధనలకు విరుద్ధంగా సేకరించిందని ఉండవల్లి పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేశారు. ఆ తర్వాత 2008లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శిపై క్రిమినల్ కేసు నమోదు చేసింది. అయితే ఈ ఆరోపణలపై ఈనాడు అధినేత దివంగత రామోజీరావు అప్పట్లోనే చాలా స్పష్టంగా స్పందించారు. చట్టపరమైన లోపాలు ఏవైనా ఉంటే తాము డిపాజిట్ చేసిన ప్రజల సొమ్మును ₹1 కూడా పోకుండా తిరిగి ఇచ్చేస్తామని ప్రకటించారు. అన్నట్టుగానే చందాదారులకు నమ్మకం కలిగిస్తూ మార్గదర్శి ఫైనాన్షియర్స్ తమ డిపాజిటర్ల సొమ్మును వెనక్కి ఇవ్వటం ప్రారంభించింది. కాలక్రమేణా ఇప్పటి వరకు దాదాపు 2591 కోట్లకు పైగా డిపాజిట్లను వడ్డీతో సహా ఖాతాదారులకు పూర్తిగా వెనక్కి చెల్లించేశారు. ఎవరైనా క్లెయిమ్ చేయని వారు ఉంటే వారి కోసం మరో 5.23 కోట్లను ఓ ప్రత్యేక ఎస్కో ఖాతాలో భద్రపరిచారు. అంటే మార్గదర్శి వల్ల ఏ ఒక్క డిపాజిటర్ కూడా ₹1 నష్టపోలేదు సరికదా, కనీసం ఒక్క డిపాజిటర్ కూడా మార్గదర్శిపై ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. మరోవైపు కోర్టులో లీగల్ బ్యాటిల్ నడుస్తూనే ఉంది. ఖాతాదారులందరికీ డబ్బులు చెల్లించేయటం, ఎవరూ బాధితులు లేకపోవడంతో మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై ఉన్న క్రిమినల్ కేసులను కొట్టేస్తూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. చట్ట ఉల్లంఘన జరిగింది కాబట్టి కేసు నడవాల్సిందే అని ఉండవల్లి పట్టుపట్టారు. దీంతో సుప్రీంకోర్టు గతంలో ఈ ఎపిసోడ్ను తిరిగి హైకోర్టుకు పంపి డిపాజిటర్లు ఎవరైనా ఉంటే వారి అభ్యంతరాలను స్వీకరించాలని చెప్పింది. కానీ హైకోర్టు నోటీసులు ఇచ్చినా కూడా ఒక్క చందాదారుడు కూడా మార్గదర్శికి వ్యతిరేకంగా ముందుకు రాలేదు. దీంతో హైకోర్టు కేసును పూర్తిగా కొట్టేయగా ఉండవల్లి మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ప్రసన్న బి వరాలేతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కేసుపై తుది విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఉండవల్లి అరుణ్ కుమార్కు గట్టి షాక్ తగిలిందనే చెప్పుకోవాలి. విచారణ సందర్భంగా ధర్మాసనం అసలు ఈ పిటిషన్ వేసేందుకు మీ లోకస్ స్టాండీ అంటే ఈ కేసుతో మీకున్న సంబంధం, అర్హత ఏంటి, అసలు మీరెవరు అని ఉండవల్ని ప్రశ్నించింది. డిపాజిట్ చేసిన వారెవరు, కోర్టుకు రానప్పుడు మీకెందుకు అంత ఆసక్తిని అడిగింది. అంతేకాదు ఈ కేసు హిస్టరీ మొత్తాన్ని గమనిస్తే ఇది ప్రజా ప్రయోజనాల కోసం వేసినట్లు లేదు, కేవలం మీ వ్యక్తిగత వివాదంగా కనిపిస్తోందని అత్యున్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది. మార్గదర్శి తరపు న్యాయవాదులు అందరికీ డబ్బు సర్దేసిన విషయాన్ని కోర్టుకు వివరించడంతో ఉండవల్లి వాదనలు తోసిపుచ్చుతూ ఆయన పిటిషన్ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో దాదాపు 20 ఏళ్లుగా రాజకీయంగా చట్టపరంగా సాగుతున్న మార్గదర్శి ఫైనాన్షియర్స్ వివాదానికి తెరపడినట్లయింది. డిపాజిటర్ల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కడిగిన ముత్యంలా మార్గదర్శి బయటపడిందని చందాదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.